ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వైపే చూస్తున్నారు. అంటే తెలంగాణలో ఏదైతే ప్రజలు మార్పు కోరుకున్నారో అటు ఏపీలో కూడా అదే మార్పు కోరుకోబోతున్నారా? ఏం జరగబోతుంది అంటే ఇక్కడ ఏపీలో తెలుగు ప్రజలు ఇప్పుడు సర్వే బట్టి మనం అంచనా వేయలేము. ఎవరో అనేస్తారు మనం జ్యోతిష్యులమా, ఒకవేళ మన మాటే నిజమైనట్టయితే కోట్లు ఖర్చు పెట్టి మనల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చెప్పమంటారు. కనుక అది కాదు. కానీ ఏపీ అనేది పెద్ద బిగ్ ఫైట్ అవుతుంది. బిగ్ ఫైట్ అవుతుంది. పొత్తు ఫలించుతుందంటారా? పొత్తు ఫలిస్తుందా, ఫలించదా? పొత్తులు ఇద్దరికీ ఫలిస్తాయి, ఇద్దరికీ నష్టం వస్తాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి రావాల్సిన ఓట్లు కొన్ని జనసేనకు పడవచ్చు. జనసేన బాగా లీడ్లో ఉన్నటువంటి పార్టీ, లీడ్ అంటే డామినేషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో చంద్రబాబుకి రావచ్చు. కనుక బీజేపీ పార్టీ ఓటు ఎటు పడదు, వాళ్ళకే పడతాయి. అంటే బీజేపీకి అంత ఉధృతిగా జనం ఫాలోవర్స్ లేరు. ఇప్పుడు కూడా ఏపీలో కాంగ్రెస్ మీద బీజేపీ మీద పేకల వరకు కోపం ఉందన్నమాట. ఆ కోపంతో ఏదో 2-3% ఓట్లు రావచ్చు, కానీ అంతకు మించిన శాతం రావని నా ప్రగాఢ నమ్మకం. ముఖ్యంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి వైపు ఒక పెద్ద ఆల్టర్నేటివ్ గా చూస్తూ ఉన్నారు ఏపీ ప్రజలు. అంటే చిరంజీవి గారు కూడా ఒక 5 కోట్ల వరకు పార్టీకి ఫండ్స్ ఇచ్చారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. వాస్తవమేనా? అంటే 10 కోట్ల రూపాయలు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. ఈరోజు 5 కోట్ల రూపాయలు జనసేన పార్టీకి చిరంజీవి ఇచ్చాడు. ఇచ్చాడు, మార్నింగ్ ఇచ్చాడు. నిజమే. ఇక్కడ కంపేర్ టు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇది మార్కెట్లో వేల కొద్ది డబ్బు ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంచాలో చుంచేశారు, వాళ్ళన్నీ చేసేసారు. అంటే అక్కడ పోలీసులు వాళ్ళ వైపు మనుషులు, అంటే అధికారులు వాళ్ళ వైపు మనుషులు, వాళ్ళు చేయవలసిన పనులన్నీ చకాచకా చేస్తున్నారు. జనం తిరుగుబాటు ఎలా ఉంటుందంటే అంటమ్మా, ఒక వారంలో మారిపోవచ్చు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. ఈరోజు వరకు ఒకవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే బీజేపీ వీళ్ళని పెద్ద సపోర్ట్ చేయదు. ఇండివిజువల్గా వాళ్ళ క్యాండిడేట్ని సపోర్ట్ చేయడం కోసం మోడీ గారు కానీ అమిత్ షా కానీ రారు. వీళ్ళ డంకా వాళ్ళే కొట్టుకోవాలన్నమాట. ఇది ఉంది. చూద్దాం, దగ్గర పడితే చూద్దాం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఈ తప్పటడుగులు అనుకుంటున్నాను. ఈ తప్పటడుగులు కాస్త తప్పుటడుగులు వేస్తే ఆటోమేటిక్గా మధ్యలోనే ఒక చేంజ్ రావచ్చు. వాళ్ళు అనుకున్నట్టు చేంజ్ వస్తుంది. ప్రజలు తుది తీర్పు అండి, జడ్జిమెంట్ అంటే ప్రజలేనండి. ఇప్పుడు అనుకుంటున్నారు కదా, మా డ్రైవర్ అంటున్నాడు మాట, ఏమంటున్నాడు, పాలిచ్చే పాడేమని అమ్మేసి దున్నపోతుని తీసుకొచ్చామని చెప్తున్నాడు అనమాట. అది ఎంత దూరంగా ఆలోచించాడు చెప్పండి. అంటే కేసీఆర్ పార్టీలో పాలిస్తాయట, పాలిచ్చే ఆవు, ఆ పార్టీ పాలిచ్చే ఆవుల పాడి ఆవులు అనేదట. ఈ పార్టీ ఏంటంటే తన్నే దున్నపోతుని తీసుకొచ్చామని అంటున్నాడు అనమాట. అంటే ప్రజలు అలా అనుకుంటున్నారు. అది నిజం. ప్రజావాక్యం ఎప్పుడు మనం శిరస వహించాలి. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.